విలేజ్ స్టైల్‌లో పీతల కూర ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను రండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు, చింతపండు, అలాగే పీతలనైతే నీట్‌గా క్లీన్ చేసుకొని ఒకసారి అయితే కడిగి పెట్టుకోవాలి. ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత కొద్దిగా అయితే మేమైతే ముందలే పచ్చిమిరపకాయలు, టమోటాలైతే కట్ చేసి అయితే పెట్టేసేసుకున్నాము. అన్నీ ముందలే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా అయితే ఉంటుంది. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక 5 నిమిషాలైతే పచ్చివాసన అయితే పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటుతుంది. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా మగ్గాలి. ఇవి మగ్గాలంటే కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోండి. వేసుకుంటే బాగా మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అయితే చక్కగా అయితే మగ్గింది చూసారా? ఈ విధంగా అయితే మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత నేనైతే పీతలనైతే శుభ్రంగా అయితే కడిగి ఒక చోటైతే పెట్టుకున్నాను కదండీ! ఈ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము శుభ్రంగా. 2, 3 సార్లు అయితే కడిగి ఒక చోటైతే పెట్టేసేసుకున్నాం. దీన్ని కూడా కర్రీలో అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు మగ్గిన తర్వాత ఇవి పీతలను కూడా శుభ్రంగా కడుక్కొని దాంట్లో మగ్గిన పచ్చిమిరపకాయలు, టమాటాల్లో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇంకా సరిపడినంత టేస్ట్ చూసి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాను నేనైతే. ఇవైతే మొత్తం అయితే క్లీన్ చేసినవన్నీ వేసేసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలండి 2, 3 సార్లు నీట్‌గా. ఇవి ప్రాసెస్ అయితే ఒకసారి పెట్టమంటే పెడతాను. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో ఈ విధంగా అయితే 2, 3 సార్లు అయితే గరిటెతో అయితే తిప్పుకొని కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మేమైతే కొద్దిగా ఉప్పు ఎక్కువగా తింటాం కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాము. ఈ విధంగా అయితే శుభ్రంగా అయితే కలుపుకోవాలి. కడిగిన ముక్కలనైతే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. నేనైతే 2 సార్లు అయితే గరిటెతో అయితే తిప్పి చూశాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైమే వండుతున్నాను. మనం ఉప్పు వేసిన తర్వాత ముక్కలు కూడా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. మనం వాటర్ పొయ్యక ముందలే వాటర్ అనేది చికెన్‌లో ఎలా వాటర్ ఊరుతుందో దీంట్లో కూడా వాటర్ అనేది ఊరుతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి. నేనైతే చింతపండు దీనికి సరిపడినంత వేసుకున్నాను కాబట్టి దాన్నైతే నీట్‌గా అయితే తొక్కంతా తీసేసి గుజ్జైతే సపరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చింతపండు గుజ్జైతే ఒక చోటైతే పెట్టేసేసుకున్నాను. కొంచెం సేపు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు కూడా క్లీన్ చేసుకున్నా కాబట్టి ఒకసారి గరిటెతో అయితే తిప్పుకొని చూశాను. చూసారుగా ఈ విధంగా అయితే ఉడికిపోవాలి. వాటర్ కూడా వచ్చాయి చూసారుగా. నేను వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదండి. పీతల కూరలో వాటర్ యాడ్ చేయవసరం లేదు. అవి అల్లం చిన్నులపాయ పేస్టు ఉప్పుకే చాలా మట్టికి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చికెన్‌లో అయినా అలాగే ఏ కర్రీస్‌లో అయినా ఈ విధంగా అయితే ఉడుకుతుంది. కొద్దిగా కూరకు సరిపడిన కారం అయితే వేసుకోవాలి. నీచు వాసన రాకుండా ఎక్కువ కారమే వేసుకోవాలి. నాన్ వెజ్‌కి ఎక్కువ కారం వేసుకోవాలి. మేమైతే చికెన్‌లో అయినా ఇలాంటి కూరల్లో అయినా చేపల కూరలో అయినా చాలా ఎక్కువగానే వేసుకుంటాము కారము. ఈ విధంగా ముక్కలకి కారం పట్టేంత వరకు తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత అక్కడ చింతపండు పులుసు అనేది తొక్కు వేరు చేసాం కదా! ఆ గుజ్జును కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఈ గుజ్జును కూడా దీంట్లో అయితే పోసేసుకున్నాను చింతపండు గుజ్జుని. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కానీ గరిటెతో అయితే నేనైతే శుభ్రంగా అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక గ్లాసుడు వాటర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక అరగంట
సేపు అయితే మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత కూర అనేది రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. నాకైతే చాలా ఈజీ ప్రాసెసేనండి. ఇంట్లో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. పీతల కూర అనేది చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో నేనైతే కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకున్నాను. ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ విధంగా అయితే పీతల కూర అయితే రెడీ అయిపోయినట్లే. దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. వేడి వేడి అన్నంలో పీతల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ చలికాలం అయితే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ వస్తాయి. బాయ్.